టైమ్స్లో సార్ అట్లా మొత్తం షూట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏదైనా ఒక సాంగ్కి కానీ ఏదైనా సీన్కి కానీ సాటిస్ఫై కాలేదంటే అగైన్ మళ్ళీ ఒక బడ్జెట్ పెట్టుకొని మళ్ళీ ఆ షూట్ చేస్తున్నారు, రీషూట్ అని చెప్తున్నారు కదా కొన్ని సన్నివేశాలకి. విచ్ ఇస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, విచ్ ఇస్ బెటర్. ఆడియన్స్ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని ఏదో ఒకటి చేసి వాళ్ళే చూస్తారనుకోకుండా టిల్ ది లాస్ట్ మినిట్ వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా వాళ్ళ సినిమాని బెటర్మెంట్ చేసుకోవడంలో అంతకంటే మంచి పని ఇంకే ఉంటాయి. ఓకే. సో సార్ వాటర్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, లైక్ హైడ్రోఫోబియా అంటారు కదా. సో ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు తెలిసి మీ సెట్లో ఉన్న మీ కాస్ట్ ఎవరికి కూడా ఆ భయం లేదనుకుంటా, రైట్? వాటర్ భయం ఉందా? చాలా మందికి ఉంది. బట్ లక్కీలీ వి షాట్ ఇన్ ఏ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. అంటే మేము క్రియేట్ చేసుకున్న సముద్రం కాబట్టి అందరికి మెంటల్గా ప్రిపేర్ చేసాం. 6 feet ఉంటుంది, 6 feet ఉంటుంది, సో డోంట్ వరీ అని. బట్ ఎ ఫ్యూ సీన్స్ వి షాట్ ఇన్ ద రియల్ సీ ఆల్సో. బట్ భయం ఉన్నా తప్పలా, బట్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేసాం అందరం. ఓకే, సూపర్. సో సార్ బ్యాలెన్సింగ్ గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఒక విలన్ ఒక హీరో అన్నప్పుడు డెఫినెట్గా ఆ బ్యాలెన్స్ అనేది ప్రతి ఫిల్మ్ మనం చూస్తూ ఉంటాము, చాలా సూపర్గా చేస్తూ ఉంటారు. సో ఈ ఫిల్మ్లో సైఫ్ అలీ ఖాన్ తీసుకున్నారు ఆయన్ని. సో ఆయనని ఎన్టీఆర్ గారిని ఆ బ్యాలెన్స్ చేసే షార్ట్స్ కోసం మీరు స్పెషల్ వర్క్ చేశారా? బికాస్ బాలీవుడ్ అంతా చూస్తారు, టాలీవుడ్, ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ చూసే సినిమా కాబట్టి మంది. సో ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కడ మిస్ కాకూడదు. సో ఇన్ దట్ వే అంటే అది స్క్రిప్ట్ స్టేజ్లోనే ఉంటుంది. బికాస్ హీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సో తనకేం కావాలి, అది ప్రొటాగనిస్ట్కి ఏం కావాలి, ఎంటాగనిస్ట్కి ఏం కావాలి అనేది స్క్రిప్ట్లోనే ఉంటుంది కాబట్టి సో ఎవరు తగ్గరు ఆబ్వియస్లీ. సో ఫైనలీ ది గుడ్ విల్ విన్ ఆబ్వియస్లీ ఇన్ ద ఫిల్మ్. యా, బట్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్, వాళ్ళ ఎమోషన్ జర్నీ అది ఎంతవరకు చూపించగలిగాము, ఎంత హై ఇచ్చాము అనేది తప్ప, అంతే తప్ప సైఫ్ అలీ ఖాన్ ఎక్కువ చూపించాలి, ఎన్టీఆర్ ఎక్కువ చూపించాలని ఉండదు. వి డీల్ విత్ ద క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దేవరా అండ్ భైరా ఇద్దరు తగ్గకుండా అతనికేం కావాలి ఇతనికేం కావాలి సినిమాలు, వాళ్ళ గోల్స్ ఏంటనే దాని మీద డ్రైవ్ వెళ్తుంది తప్ప అంతేగాని సేఫ్ ఒక సీన్ పెట్టాలి అతను తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. నో వే. అంటే బికాస్ ఆఫ్టర్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్ వాళ్ళకి స్క్రిప్ట్ సెన్స్ తెలుసు, ఎన్నో కథలు విని ఉంటారు. సో కథకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అదే ఉంటుందని వాళ్ళకి తెలుసు. అది తప్ప వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం అని ఎవరు సినిమా చేయరు. యా, సో స్క్రిప్ట్ ప్రాపర్గా ఉన్నంతసేపు ఐ డోంట్ థింక్ దర్ విల్ బి ఎనీ ప్రాబ్లం. ఓకే. సో డ్యూయల్ రోల్ అంటున్నారు, బట్ బయటేమో అందరూ ట్రిపుల్ రోల్ ఉంది అంటున్నారు. సో తెలియని ఒక రోల్ ఏదో దాచిపెట్టారు. జస్ట్ వన్ డే టు గో. అవును, ఈవెన్ వీఆర్ ఎంజాయింగ్ దీస్ కైండ్ ఆఫ్ నెరేటివ్స్. అంతేనా? ఎవరికి నచ్చింది వాళ్ళు ఒక స్టోరీ వేస్తే ఎల్లుండి అంటే ఎవరిన ఏ నెరేటివ్ని ఇది తప్పు అని నాకు అంత ఇష్టంలే. లెట్ దెమ్ థింక్ వాట్ దే వాంట్. It's cute. మీరు ఒక ఎంటీ పేపర్ ఇచ్చారు, లెట్ దెమ్ రైట్, నచ్చింది రాసుకో. Just one day to go. చూసేస్తారు ఏముంది సినిమా. yes. సో